ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి దానికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఉద్దేశించి అయితే వీడియో చేయడం లేదు. ఓకేనా, 2 to 3 మినిట్స్లో ఇవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మెన్షన్ ప్రతి టాపిక్ గురించి. ఓకేనా, ఫస్ట్ విషయం చూసారంటే 78 పోస్టులకు గాను ఏపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని మీకు గతంలో ఒక వీడియో చేశాను. అవేమైనా సంఖ్య అయితే పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా సార్ అడిగారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది, డిస్కస్ చేస్తాను. సెకండ్ విషయం చూసారంటే ఏపీ స్టడీ సర్కిల్స్ అంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు డైరెక్టర్ గారు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ విషయం చూసారంటే మీకు అన్నీ తెలిసి ఉంటుంది, 585 మెంబర్స్ అనేది మెడికల్లో గ్రూప్ 2 మెడికల్లో మనకి బోర్డుకి అయితే రెఫర్ చేశారు. అది మండే ఉంటుందా, అది కూడా పోస్ట్పోన్ అవుతుందా అనే విధంగా అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ చూసారంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి కేసు సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ విషయం చూసారంటే ఏపీ హైకోర్టు రిజల్ట్ సంబంధించి సార్ మీరు ఇది ఇక్కడ డిస్కస్ చేస్తానండి, చిన్న టాపిక్. రిమైనింగ్ కావాలంటే మీకు డిఫరెంట్ స్క్రీన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏపీ హైకోర్టు రిజల్ట్ చూసారంటే ఆల్రెడీ మన ఫాలోవర్ ఆర్టీ ఫైల్ చేశారు కదా, దానిలో చూసారంటే మనం అనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఫర్దర్గా అప్పీల్కి వెళ్దానికి లోపల మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఏమంటే నెక్స్ట్ మంత్లో రిజల్ట్ వస్తుందనేసి. ఓకేనా, అందులో ఫర్దర్గా తీసుకోలేదు, రిజల్ట్ అయితే వస్తుందండి నెక్స్ట్ మంత్. నెక్స్ట్ విషయం ఇంకో అడుగుతున్నది ఏమంటే సార్ స్టాఫ్తో డైరెక్ట్గా మాట్లాడిస్తాను కదా, కోర్టు స్టాఫ్తో అని అడుగుతున్నారు. లాస్ట్ వీక్ చూసారంటే లోక్ అదాలత్ ఉండడం వల్ల బిజీ షెడ్యూల్, అందులో మాట్లాడలేకపోయాను. ఈ వీక్ అయితే ఫెస్టివల్ కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాను వాయిస్ చాట్లో టెలిగ్రామ్లో. ఓకేనా, నెక్స్ట్ చూసారంటే గ్రూప్ 1 సంబంధించి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. ఓకేనా, చూసేద్దాం రండి ఫటాఫట్. ప్రస్తుతానికైతే ఎస్ఎస్సి, ఐబీపీఎస్సీ, ఆర్ఐబీ, ఎన్టీపీసీకి మాత్రమే ఫ్రీ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారండి. ఎగ్జామ్ ప్రిలిమినరీ టెస్టు, స్క్రీనింగ్ టెస్టు మీకు అక్టోబర్ 12th ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే ఈ క్వైరీ నెంబర్కి కాల్ చేసి అడగండి. ఇది మా నెంబర్ కాదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబరు. వర్కింగ్ అవర్స్లో కాల్ చేసి అడగండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది ఏమని మీకు డౌట్ ఉంటే ఈ వీడియో ఆల్రెడీ తీసాము, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ గ్రూప్ 2 ఏమో అర్థం కావట్లేదు, ఫస్ట్ నుంచే టెస్టుల మీద టెస్టులు వస్తుంది. కేసు స్టూడెంట్సే కలిసి వేశారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే 585 మెంబర్స్ రిజెక్ట్ కూడా చేశారు. కాబట్టి వీరికి సంబంధించిన మెడికల్ మండే ఉంటుందంటే కన్ఫామ్ ఉంటుందండి, పోయి అటెండ్ అవ్వండి ఎవరైతే మెయిల్ వచ్చిందో. ఓకేనా, నేను చూసారంటే ఈ 78 పోస్టులు ఇంక్రీస్ అవుతుందంటే అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. రీవెరిఫికేషన్ చేయమని అన్ని డిపార్ట్మెంట్కి అయితే నోటీస్ వెళ్ళింది. ఓకేనా, నెక్స్ట్ చూసారంటే ఈ గ్రూప్ 1 గతంలో తప్పని ప్రస్తుతం ప్రభుత్వం చెప్పారు, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు లేదు కరెక్ట్గానే ఉందని ఏజీ గారు వాదన అయితే వినిపించారు. మరి చూడాలా ఇది ఎటు వెళ్తుందో అనేసి. గతంలో కమిషన్ ఏదైతే రెఫర్ చేసిందో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ బేస్ మీదుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయమనేసి చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారండి. మరి చూడాలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదనేది, కొంచెం వెయిట్ చేస్తే కొద్ది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.